అందరికీ నమస్తే. రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైంది. 2 సంవత్సరాలు దాటింది. 2 సంవత్సరాలు దాటిన తర్వాత గూడా పాలన ఎట్లుందో మీకు అందరికి తెలుసు. నాకు స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ వర్గానికి ఆ వర్గానికే తెలుసు. కానీ అడ్మినిస్ట్రేషన్ వీళ్ళ చేతికి రాలేదు. అంటే వీళ్ళకు నడపొస్తలేదు అని ఈ మధ్య 2 సంఘటనలు జరిగినాయి. ఈ 2 సంఘటనలు చూస్తే అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎంత ఫెయిల్ అయ్యిండు? ఈ ప్రభుత్వం ఎందుకిట్లా ఫెయిల్ అయిపోయింది? అసలు అడ్మినిస్ట్రేషన్ వీళ్ళ చేతిలో ఎందుకు లేదు? లేకపోతే మంది మీదేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. బాధ్యత నుంచి తప్పులు జరిగినప్పుడు మాకు సంబంధం లేదు. మంచి జరిగినప్పుడు మాత్రమే మాకు సంబంధం అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఇట్లాంటి చాలా 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 డౌట్స్ వచ్చినాయి నాకు గూడా. మీకు కూడా వస్తాయి నేను చెప్తే వార్తలు చెప్పిన తర్వాత. ఒకటి ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డి చేతిలో లేరు. ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డి చెప్తే వినే పరిస్థితిలో లేరు. అసలు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి అగెనెస్ట్ చేస్తున్నారు. ఆఫీసర్స్ రేవంత్ రెడ్డికి అగెనెస్ట్ చేస్తున్నారు. ఇంకెందుకు పరిపాలన? ఇంకెందుకు ముఖ్యమంత్రి? ముఖ్యమంత్రి అంటే ఎమ్మెల్యేలు మేనేజ్ చేయాలి, ప్రజలను మేనేజ్ చేసుకోవాలి, తెలంగాణ మొత్తాన్ని డెవలప్ చేయాలి, ఆఫీసర్స్‌ను మేనేజ్ చేయాలి. మేనేజ్ చేయడం అంటే పని చేయించుకోవడమే. మేనేజ్ చేయడం అంటే ఏదో పైసలిచ్చి, లంచాలిచ్చి కాదు. పని చేయించుకోవడం, గవర్నమెంట్‌ను రన్ చేయడం. బస్సుకు 4 టైర్లు ఉంటాయి. వెనక డబుల్ టైర్‌తో కలుపుకుంటే 6 టైర్లు ఉంటాయి. మంచిగా 4 టైర్లు ముందుకు తిరుగుతుంటేనే బస్సు ముందుకు పోతది. ఓ టైర్ ఇక్కడ, ఓ టైర్ ఇక్కడ, వెనక టైర్ వెనకకు, ఇవతల టైర్ ముందుకు పోతే బస్సు ముందుకు పోతదా? పోదు. కుప్పకూలుతది ఆడ. సేమ్ ప్రభుత్వం కూడా అంతే. ఈ 4 వ్యవస్థలు ఎమ్మెల్యేలు, ప్రజలు, ప్రభుత్వం అంటే అధికారులు, రేవంత్ రెడ్డి అంతా ఒక సైడ్ పోవాలి. కానీ పోతలేరని చెప్పడానికి 2 సంఘటనలు జరిగినాయి. నేను ఆ 2 సంఘటనలు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అంతకన్నా ముందు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. షేర్ చేయడం చాలా ఇంపార్టెంట్. సబ్స్క్రైబ్ చేయడం ఇంకా ఇంపార్టెంట్. అయితే ఏందంటే ఒకటి రాజగోపాల్ రెడ్డి దగ్గర నుంచి పోదాం. మన మునుగోడు కాన్స్టిట్యున్సీ. మునుగోడు కాన్స్టిట్యున్సీలో ఏం జరిగిందో మీకు తెలుసు కదా. మన రాజగోపాల్ రెడ్డి గారిని ఫోన్ ఇన్‌లో కూడా మాట్లాడించినాం. ఏంది మీరేమో వైన్ షాప్స్‌కి ఒక రూల్ పెట్టిండ్రు. అక్కడనేమో ఎక్సైజ్ పోలీసులు పోయి వైన్ షాప్ ఓనర్స్‌ని పట్టుకొని మీరు ఖచ్చితంగా ఎక్సైజ్ పాలసీని అమలు చేయాల్సిందే. మీరు ఖచ్చితంగా 10:00 షాప్ తీయాల్సిందే అని. రాజగోపాల్ రూల్ ఏంది? మధ్యాహ్నం 1 గంటకు ఓపెన్ చేయాలి. సిట్టింగ్ సాయంత్రం 6 గంటలకు ఓపెన్ చేయాలి. అయితే ఈ ఎక్సైజ్ పోలీసులు పోయి ఓపెన్ చేసిర్రు. 10 గంటలకే ఓనర్‌ని పట్టుకొచ్చి ఎక్సైజ్ పాలసీ 6 గంటలకి 10 గంటలకి ఓపెన్ చేయాలి. మీరు 10 గంటలకి ఓపెన్ చేయను అన్నారు. ఓపెన్ చేపిచ్చిర్రు. రాజగోపాల్ రెడ్డి వాళ్ళ అనుచరులు పోయి వాళ్ళతో గొడవ పెట్టుకున్నారు. గొడవ పెట్టుకున్నా సరే మాకు పోలీసు వాళ్ళు బెదిరిస్తున్నారు. మీరు ఓపెన్ చేయకపోతే బాగుండదు, తమాషా ఉండదు, మీకు మంది ఇయ్యమంటున్నారు కాబట్టి మేము ఓపెన్ చేస్తామన్నారు. ఓపెన్ చేసినారు. ఇక రాజగోపాల్ రెడ్డి కూడా కొంతమందితో అక్కడున్న ఓనర్లతో మాట్లాడినట. అట్టెట్లా నేను ఎమ్మెల్యే నేను చెప్తే వింటారా? లేకపోతే ఎక్సైజ్ వాళ్ళు చెప్తే వింటారా అని. అంటే మాకు ఇదంతా పెద్ద తండ్లట అయిపోయింది. ఎక్సైజ్ వాళ్ళు అంటే గవర్నమెంటే. ఈయన గవర్నమెంటే, ప్రభుత్వంలో ఎమ్మెల్యేనే. మేమేం చేయాలి? మరి మాకు నష్టాలు వస్తున్నాయి కాబట్టి పోలీసు వాళ్ళు వచ్చి ఓపెన్ చేయించారు. ఇంకా మేము 10 గంటలకి ఓపెన్ చేస్తామన్నారంట. అనగానే రాజగోపాల్ రెడ్డి ఏం చేసింది తెలుసా? కొన్ని ఇంపార్టెంట్ షాపులు ముఖ్యంగా టౌన్, ఇప్పుడు మునుగోడు టౌన్, లేకపోతే ఇంకొక మండల కేంద్రం, ఆ మండల కేంద్రాల్లో బాగా నడిచే షాపులు ఉంటాయి కదా పొద్దుగాల తెరవంగానే. ఆ బాగా నడిచే షాపుల దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టేసిండు. పోయి డ్రంక్ అండ్ డ్రైవ్ అటు ఇటు లోకల్ పోలీసులు రాజగోపాల్ రెడ్డి మాట విన్నారు. రాజగోపాల్ రెడ్డి చెప్పినందుకు పోయి అటు ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి అసలు అత్యధికంగానట మునుగోడు కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా ఆ షాపుల దగ్గర దాదాపు 7 షాపులు సెలెక్ట్ చేసినట్టున్నారు. ఆ షాపుల దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ పెడితే మునుగోడు నియోజకవర్గంలోనే చరిత్ర సృష్టించే విధంగా కేసులు రికార్డ్ అయినాయి. ఇంకా పోయిరి ఆడ సిట్టింగ్లో ఉండిరి, తాగిరి, బయటకు వచ్చి దొరికిరు జనం. దొరకంగానే వాళ్ళు మళ్ళీ ఓనర్స్ వచ్చి ఎమ్మెల్యే దగ్గర గొడవ పెట్టుకున్నారు. ఏంది ఇది, మీరు అట్లా పెడతారు, డ్రంక్ అండ్ డ్రైవ్ అట్లా పెడతారంటే మరి ఎమ్మెల్యే అయిపోయింది మేము పెట్టామని పోలీసు వాళ్ళు చెప్తున్నారు. ఇట్లా ఎమ్మెల్యేనేమో లోకల్ పోలీసులేమో ఎమ్మెల్యే మాట వింటున్నారు. ఎక్సైజ్ పోలీసులేమో ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టున్నారు. ఇట్లా అంటే మునుగోడు పోలీసులు కూడా రేవంత్ రెడ్డికి పనిచేయాలి, గవర్నమెంట్కి పనిచేయాలి, ఎమ్మెల్యే కూడా పనిచేయాలి, ప్రజలు కూడా పనిచేయాలి వాళ్ళు. కానీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయానికి అగెనిస్ట్గా మునుగోడు పోలీసులు ఎమ్మెల్యే మాట విని పనిచేస్తున్నారని అర్థమైంది. అంటే అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిపోయింది అక్కడ. రెండో సంఘటన ఈ మధ్యనే నేను ఆ వీడియో కూడా చేసిన. ఈ టీ హబ్లో షేర్లింగంపల్లి రిజిస్ట్రేషన్ ఆఫీసు, ఇంకేదో కూకట్పల్లి రిజిస్ట్రేషన్ ఆఫీసు, బేగంపేటలో ఉన్న కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులు అన్నీ తీసుకొని టీ హబ్ ఆఫీస్లో పెట్టి టీ హబ్ని అక్కడి నుంచి తీసుకొని పోయి అక్కడ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఉంటుంది అక్కడ హైటెక్ సిటీ దగ్గర. దానిలో ఒక ఫ్లోర్ ఇస్తారంట, ఆడ పెట్టుకోవాలని చెప్పి ఏకంగా సర్క్యులర్ ఇచ్చాను. గవర్నమెంట్ సర్క్యులర్ ఇచ్చేసింది. ఇంకా మొత్తం ప్యాకప్ చేసుకొని పోవడే ఎవరి తిప్పలాలు. అయితే దాని మీద తెలంగాణ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన అసహనం వెలగక్కిర్రు. అరే నాయన, సాఫ్ట్వేర్ స్టార్టప్స్ అంటే ఏంది? మన భవిష్యత్తు, తెలంగాణ భవిష్యత్తు స్టార్టప్స్ అనేది. స్టార్టప్స్ అంటే యాప్స్ తయారు చేయడము, వెబ్సైట్స్ డెవలప్ చేయడము, అదంతా ఉంటుంది దానిలో. అసలు దీన్ని వదిలేసి ఇంత మంచి దాన్ని టీ హబ్ పెట్టిందే దానికోసం. టీ హబ్ అంటే తెలంగాణ హబ్. తెలంగాణ హబ్ అంటే తెలుసు కదా, హబ్ అంటే ఒక హబ్బే.
అట్లాంటి దాన్ని మీరు ఎట్లా తరలిస్తారని చెప్పేసి మొత్తం ఎక్కి దిగితే అక్కడున్న దావస్లో ఉన్న రేవంత్ రెడ్డి అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేసిండు. అధికారులను మీరు ఎట్టి పరిస్థితుల్లో టీ హబ్ నాకు నుంచి తరలించొద్దని ఒక ప్రెస్ నోట్ వచ్చింది. అంటే రేవంత్ రెడ్డి తెలియకుండానే అధికారులు నిర్ణయం తీసుకున్నారా? అంత పెద్ద నిర్ణయం రేవంత్కి చెప్పకుండా తీసుకున్నారా అని అంటే రేవంత్ రెడ్డి అంత అసమర్థుడు ఇంకెవరు ఉన్నారని అర్థం. ఒక ముఖ్యమంత్రి అటర్ ఫ్లాప్ అని అర్థం, ఫెయిల్యూర్ కాదు. టీ హబ్ అంటే రాష్ట్రానికి ఒక హెడ్, మన తలకాయ. అది ఎవరైనా తలకాయ తీసి పక్కన తీసుకుపోతారా? ఇంకో తలకాయ తీసి పెడతారా? నీవు రిజిస్ట్రేషన్ ఆఫీస్ పెట్టుకోనికే మస్తు జాగాలు దొరుకుతాయి, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ పెట్టుకోనికే మస్తు ప్లేసులు ఉంటాయి, అక్కడ పెట్టుకోవాలి. కానీ టీ హబ్లో తీసుకోబెట్టుడేంది? ఇంత పెద్ద నిర్ణయాన్ని ఆఫీసర్స్ తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్ట. ఇది రేవంత్ రెడ్డి తెలియకుండా జరిగిందని నమ్మాలా? లేదా రేవంత్ రెడ్డి చేసి వ్యతిరేకత వచ్చిన తర్వాత ఇది అయిపోయింది, రాజకీయంగా మీకు జరిగిన డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత అధికారుల మీద ఆగ్రహం అంటే అధికారులు నిర్ణయం తీసుకున్నారన్న. అట్లయినా ఇట్లయినా రేవంత్ రెడ్డి ఫెయిల్. రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నా ఫెయిలే, రేవంత్ రెడ్డి తెలియకుండా అధికార నిర్ణయం తీసుకున్నా ఫెయిలే, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్. ఇది ఎక్కడో హైదరాబాద్ జరగలేదు, హైదరాబాద్ సెక్రటరీ నుంచే కదా ఎంత జరిగేది. అంటే ఆయన ఆఫీసే, సీఎం ఆఫీసే సెక్రటరీ అంటే. ఇట్లా రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ 2 సంవత్సరాల తర్వాత కూడా అటర్ ఫ్లాప్ అయింది. ఈ ప్రభుత్వం ఎంత అటర్ ఫ్లాప్ అయింది, రేవంత్ రెడ్డి పాలన ఎంత అటర్ ఫ్లాప్, ఈ 2 సంఘటనలు నాకు కళ్ళ కనిపించినట్టు కనిపించింది. మీకు కూడా అర్థమవుతుంది. అడ్మినిస్ట్రేషన్ మన ఇల్లు మనకు నచ్చినట్టు నడుస్తుంది, కానీ ఎవరో చెప్పినట్టు నడవదు కదా. మన తెలియకుండా మన ఇంట్లో జరుగుతుందా? జరిగే అవకాశాలే ఉండవు. అదంటిది ప్రభుత్వంలో ఒక పెద్ద నిర్ణయము, అంత పెద్ద చండాలమైన నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం అధికారులు తీసుకున్న తప్పే, రేవంత్ రెడ్డి చెప్పిన తప్పే, ఎవరు చేసినా ఆయన గవర్నమెంటే, ఆయన్ని పరిపాలన, ఆయన సామర్థ్యం ఏందనేదే బయటపడింది. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి ఇష్యూ కూడా రేవంత్ రెడ్డి పరిపాలన, రేవంత్ రెడ్డి సమీనా ఇవన్నీ అర్థమైపోయినాయి. ఎమ్మెల్యే ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టినని మళ్ళీ షాపులు యథావిధిగా 1 గంటకు రేవంత్ రెడ్డికి ఓడిపోయిండు, రాజగోపాల్ రెడ్డి గెలిచిండు మునుగోడులో లాస్ట్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో. ఎనీవే, మీరు కూడా మీకు తెలిసిన ఫెయిల్యూర్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను మళ్ళీ వీడియోలో చెప్తా. రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్స్ మీరేం గమనించారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.